హనుమకొండలోని సిపి రెడ్డి కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి వంతెన వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ చిరు వ్యాపారులు కాంప్లెక్స్ వారు కొన్ని రోజుల క్రితం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి తెలుపగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి అడ్డుగా ఉన్న వంతెనను తొలగించడం జరిగింది. దానికి గాను చిరు వ్యాపారులు కాంప్లెక్స్ వారు అందరూ కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వంతెన వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఇరుకుగా ఉండడం వల్ల ప్రయాణికులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని, అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిందని, అందువలన అధికారులతో చర్చించి 10 రోజుల లోపు వంతెనను తొలగించడం జరిగిందన్నారు. ఇంత చిన్న పనికి వారు చూపించిన ప్రేమానురాగాలు చూస్తుంటే చాలా సంతోషం వేస్తుందని, నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజంటూ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ జిల్లా, అందులో హనుమకొండ ముఖ్యంగా. మరి హనుమకొండ చౌరస్తాలో సిపి రెడ్డి కాంప్లెక్స్ మరియు జీవన్లాల్ కాంప్లెక్స్, ఇతర రోడ్ల మీద ఉన్న కాంప్లెక్స్ అందరూ కూడా ఒక చిన్న పనికి ఇంత ప్రేమాభిమానాలు చూపుతారని నేను అనుకోలేను. నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇలా నిజంగా కూడా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉండే ఇక్కడ గత 10 ఏళ్ళకెళ్ళి అది తీయాలి, ఇక్కడ షాప్లకు అడ్డంగా ఉన్నది, అది యూజ్ అవ్వట్లేదు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉన్నది. అది రోడ్డు కూడా చాలా దగ్గరికి అయిపోయి వెహికల్స్ కూడా బంపర్ టు బంపర్ పోయే పరిస్థితులు ఉండే. సో దాన్ని వినాయక చవితికి నేను వచ్చినప్పుడు వారు రిక్వెస్ట్ చేయటం, దానిని వారం 10 రోజుల్లోనే ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడి కమిషనర్ గారిని కలెక్టర్ కలిసి ఇమ్మీడియట్ వారం రోజుల్లో తీర్చగలిగినందుకు సంతోషపడ్డాను. కానీ వారి ప్రేమ ఆప్యాయత ఈ విధంగా ఇంత ఉంటుంది అనుకోలే. ఇంత చిన్న పనికి వాస్తవం చెప్పాలంటే కొత్తవి కట్టిస్తే సన్మానం చేస్తారు, కానీ ఉన్నది తీస్తే సన్మానం మొదటిసారి చూస్తున్నారు. అంటే ఆ బ్రిడ్జ్ ఎంత ఇబ్బంది పెట్టింది సిటీని అనేది అనుభవించిన వాళ్ళకి తెలిసింది కాబట్టి దాన్ని చెప్తున్నా. అంటే నేను నవ్వుకున్నదాన్ని, కానీ అది తీయటానికి కూడా అంత కష్టమైంది. అది సామాన్య విషయం కాదు. కొన్ని లారీల కొద్ది సామాను వెళ్ళింది దాంట్లో. దానికి వారు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలకు జీవితకాలం రుణపడి ఉంటా. ఇంత చిన్న పని చేస్తేనే ఇంత మెప్పు పొందగలిగిన వాళ్ళం. మనం చేయవలసిన ఎన్నో ఉన్నాయి, తప్పకుండా అన్నీ నేను చేసి తీరుతానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను.